మిత్రులందరికీ జేబీఎం. ఈ మధ్యకాలంలో బీసీలకు 40% రిజర్వేషన్ల గురించి అగ్రవర్ణ కులాల పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అమిత ప్రేమ చూపించడం జరుగుతుంది. స్వతంత్ర పూర్వం 1930లో సోత్బరో కమిషన్ మరియు సైమన్ కమిషన్ ఇక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల స్థితిగతుల గురించి రిపోర్ట్ తీసుకోవడానికి వస్తే అక్కడున్న అగ్రవర్ణ నాయకులు, అగ్రవర్ణ పార్టీలు సోత్బరో కమిషన్ మరియు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని నినాదం ఇవ్వడం జరిగింది. అదే 1932లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో పోరాడే మనకు హక్కులను తీసుకొస్తే దాని ద్వారా ఇక ఉన్న కాంగ్రెస్ మరియు ఉన్న గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నాయకులు గాంధీ ఎర్రవాడ జైల్లోని అమరణ నిరాహార దీక్ష కమ్యూనల్ అవార్డును చిన్న భిన్నం చేయడం జరిగింది. దాన్ని పూర్ణ ఒప్పందం ఉండడం జరిగింది. అదేవిధంగా 340 ఆర్టికల్ బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 1990లో వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీలకు 22% రిజర్వేషన్ కల్పిస్తే కూటమి ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం 20% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశం మొత్తం రాస్తారోకోలు ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు ఏబీవీపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, బజరంగదళ్ కానీ ఈ కూటమిలని ఈ బీజేపీ అనుబంధ సంఘాలన్నీ కలిసి దేశంలో మొత్తం అల్లకొల్లం చేయడం జరిగింది. అదే వీపీ సింగ్ను ఈ కూటమి ప్రభుత్వం వీపీ సింగ్ ప్రధానమంత్రి పదవి నుంచి తీసడం జరిగింది. అదే బీసీల రిజర్వేషన్ గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు ద్వారా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి, మహిళలకు ప్రత్యేక హక్కులు కావాలని దాన్ని పోరాడితే దానికి అప్పుడున్న ప్రభుత్వం అంగీకరించగా తన ఉన్నతమైన న్యాయశాఖ రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ మనవాద అగ్రవర్ణ పార్టీలు ఇప్పుడు మొన్న 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కలు చూపించడం జరిగింది. అదే బీసీలో 52% చూపించడం జరిగింది, ఎస్సీలో 15% చూపించడం జరిగింది. ఇట్లా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కలు చూపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ జనాభా లెక్కలు మాత్రం బయట పెట్టడం లేదు. ఆ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా విచ్చలకుడిగా భూ కబ్జాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో సర్వే చేయడం జరిగింది. బీసీల జనాభా శాతం 46% చూపించడం జరిగింది. అదే 2014కే 52% ఉన్న బీసీలు మరి 2024కు 10 సంవత్సరాల కాలంలో బీసీల జనాభా శాతం పెరగాలని తగ్గించడం చూపించడం జరిగింది. ఎస్సీల జనాభా శాతం తగ్గించి చూపించడం జరిగింది. ఎస్టీల జనాభాను తగ్గించి చూపించడం జరిగింది. అదే ఓసీల జనాభా శాతం ఎక్కువ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడున్న 3 పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు అగ్రవర్ణాలు తీసుకుంటే ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా రాస్తారోకోలు ధర్నాలు చేయలేదు. 3 రోజుల్లోనే బిల్లు అమలైంది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అనుమూల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎలా కల్పిస్తున్నారు? మీరు కులగణన చేయకుండా, కులగణన అంటే తలలు లెక్క పెట్టడం కాదు. కులగణన అంటే ఇక ఉన్న వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే లెక్కలు చూపించి దానిపైన అభివృద్ధి చెందే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. మీరు కులగణన ద్వారా ఈ ప్రభుత్వం ప్రజలు మోసం చేయడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం జరిగింది. అదే మండల్ కమిషన్ ద్వారా బీజేపీ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం జరిగింది. మీరు ఈ బీసీల మీద ఈ 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీల ప్రేమాయణంలో 42% బీసీల కులగణన అనేది తప్పుడు నిర్ణయంతో మభ్యపెట్టడం జరుగుతుంది. ఈ 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల రంగు, రుచి, వాసన ఒకటే. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన 42% రిజర్వేషన్ జరగాలని వాళ్ళపైన బీసీల మీద అమిత ప్రేమ చూపించడం జరుగుతుంది. నిజాన్ని కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మన జరిగిన ఎన్నికల్లో బీసీలకు 25 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 24 స్థానాలు ఇవ్వడం జరిగింది. మరి మీరు బీసీలో 100% బీసీలకు 60 నుండి 70 స్థానాలు ఇవ్వాలి. మరి ఏ ఒక్క పార్టీ కూడా 20 స్థానాలు ఇవ్వడం జరిగింది. మరి ఇదే న్యాయం? మేము అడిగే డిమాండ్ ఒకటే, మాకు రిజర్వేషన్లు కాదు, మాకు కావాల్సింది మా జనాభా ఎంత ఉందో 193% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు మీ జనాభా మాకు అంత వాటా కావాలి. ఈ భూభాగం పైన
సగం పైబడిన జనాభాకు ఆరికంత వాటా కావాలి. అలాంటి పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే ఉన్నది. తండ్రి కాన్సీరామ్ గారు మండల్ అమల్కారు కుర్చీ కాలుకారు 40 రోజులు ఢిల్లీలో దీక్ష చేయడం వల్ల బీసీలకు 20% రిజర్వేషన్ జరిగింది. నిజం బీసీల కోసం పుట్టే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 నుండి 70 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు మన పార్టీ కావు, అవి అగ్రవర్ణాల కులాల పార్టీలు. ఈ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రవర్ణాల క్రీడా ప్రాంగణమే తెలంగాణ అయింది. ఇకైనా కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో బీజేపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ పదవులకు రాజీనామా చేసి బీసీల రిజర్వేషన్ గురించి పోరాటం చేయండి. ఇప్పుడు కూడా అగ్రవర్ణ పార్టీలు 3 పార్టీలు మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు ఉన్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా బీసీల రిజర్వేషన్ల గురించి ఒక్క పార్టీలో ఉన్న నాయకుడు మాట్లాడతలేరు. అంటే అగ్రవర్ణాల పార్టీల కింద, అగ్రవర్ణాల నాయకుల కింద మెప్పు పొందడం కోసమే మన నాయకులు పనిచేయడం జరుగుతుంది. నిజం కూడా 3 పార్టీలు మన ఇల్లు కాదు, మన సొంత ఇల్లు కాదు. బహుజన్ సమాజ్ పార్టీ మన సొంత ఇల్లు. తండ్రి కాన్సీరామ్ గారు మన కోసం, బీసీల కోసం, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, అధికారం కోసం, సంపద కోసం, విద్య కోసం, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇప్పటికి కూడా ఈ బూర్జువా పార్టీలన్నీ బీఎస్పీ పార్టీ జాతీయ హోదా కోల్పోవాలని, బీఎస్పీ పార్టీ బీజేపీ బీ టీం అని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. నిజానికి కూడా కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒకటే. వాళ్ళ కొమ్ము కాసే పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మిగిలిపోతున్నాయి. ఈ 2 పార్టీలే జాతీయ పార్టీలు మిగిలింటే బీఎస్పీ పార్టీ జాతీయ హోదా కోల్పోతే 2 పార్టీలు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం 120 సార్లు జల్లడం జరిగింది, తూట్లు కొడవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మొత్తంగా భారత రాజ్యాంగాన్ని మార్చడం జరిగింది. ఈ కుట్రలన్నీ తెలియక మనలా మభ్య పెడుతూ ఈ రిజర్వేషన్ల పేరుతోని లేదా పథకాల పేరుతోని మనల్ని మోసం చేయడం జరుగుతుంది. నిజానికి కూడా 3 పార్టీలు మనకి కాదు, 3 పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో పొందబెట్టాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపన జరుగుతుంది. మిత్రులారా, మనకే పుట్టిన పార్టీ మన పార్టీ. తండ్రి కాన్సీరామ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పెరియారు, ఈవి రామస్వామి గారు, తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు మహనీయుల ఫోటోలని, మహనీయుల పోరాటాలని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మన హక్కులను, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం అంతా కలిసి బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా మేధావులు, ఉద్యోగస్తులు, యువకులు అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత రాజ్యాంగం.